తిరుపతిలో రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలను నిర్వహించారు. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించి అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు సరైన పత్రాలు లేకుండా తిరిగినా ట్రిపుల్ రైడింగ్ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశం. మా ఎస్పీ గారు ఛార్జ్ తీసుకున్న వెంటనే తిరుపతి పట్టణంలో రాత్రిపూట ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఈ త్రాగుబోతుల బెడద ఉండకుండా, అదేవిధంగా ఈ గంజాయి లాంటివి మత్తు పదార్థాలు సేవించి రోడ్ల మీద ఇష్టారాజ్యం తిరుగుతూ జనాలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కొరకు గత వారం రోజులుగా కూడా ఈ డ్రైవ్ జరుగుతూ ఉంది. ఈ డ్రైవ్ ఇంకా జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తులు ఎవరైనా అనవసరంగా రోడ్ల మీద తిరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ సముదాయాలు, అది బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా సరైన సమయానికి ముగించాలి. అదేవిధంగా ఎందుకంటే షాప్ ఓపెన్ ఉంటే కానీ, లేదు ఇంకొక తోపుడు బండి ఉంటే కానీ, టిఫిన్ బండి ఉంటే జనాలు ఆటోమేటిక్గా వస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటివి నిర్ణీత సమయంలో క్లోజ్ చేయించాలనే ఉద్దేశంతో క్లోజ్ చేయిస్తున్నాం. అదేవిధంగా ఈ ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే ఓపెన్ బూజింగ్ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడైతే గంజాయి తాగుతారు అనేటువంటి సస్పెక్టెడ్ ప్లేస్ ఉన్నాయో ఆ ప్రాంతాల మీద అందరికీ కూడా ఐడెంటిఫై చేసాం. ఆ ప్రాంతాల మీద కంటిన్యూ రేట్స్ జరుగుతాయి. ఇది ఒక్కరోజే కాదు, మేము డ్రైవ్ చేసింది ఈ ఒక్కరోజు కాదు, గత వారం రోజులుగా చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాగే ఎవ్రీడే ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఎటువంటి నేరాలు జరుపుకోకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండడం కొరకు మా ఎస్పీ గారు ఉత్తర్వు మేరకు ఇవన్నీ డ్రైవ్ చేస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ, దుకాణ సముదాయాలు ఉండేటువంటి అందరూ కూడా మాకు సహకరించండి. ఎందుకంటే పట్టణంలో ఉండేటువంటి ప్రజల గురించి, ఇక్కడ ఉండేటువంటి ప్రజల గురించి, అదేవిధంగా బయట నుంచి వచ్చే యాత్రికులు కూడా మన తిరుపతి చాలా సేఫ్గా ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. అధికారం కోల్పోయిన టీడీపీ నేతలపై వైసీపీ నేతల బెదిరింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాగైనా టీడీపీ నేతలను చంపేస్తామంటూ బెదిరిస్తున్న ఆడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కుప్పం మండలం లక్ష్మీపురానికి చెందిన టీడీపీ యువ అధ్యక్షుడు బాలును చంపేస్తామంటూ వైసీపీకి చెందిన మహేష్ బెదిరిస్తున్నాడు. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నాడు బాధితుడు బాలు. వైసీపీ కార్యకర్తలు, నేతలు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే అధికారం కోల్పోయిన టీడీపీ నేతలను బెదిరిస్తున్నారు. సరేనా